ఓం గం గణపతయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః. మూర్తిత్రయ స్వరూపాయ శ్రీ గురు దత్తాత్రేయాయ నమోస్తుతే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీ గురు దత్తా దిగంబరా 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 శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తా దిగంబరా. ఈ 48వ రోజున మనము ఈ 48వ అధ్యాయంలో కలియుగంలో మొదటి దత్తావతారము అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడు అని పిలువబడే శ్రీ గురు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వార్ల దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అనగా సత్యదత్త సాక్షి టెంబే స్వామి వారు, సాక్షాత్ దత్తావతారులైనటువంటి టెంబే స్వామి వారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార గ్రంథం ఆధారంగా సంక్షిప్తంగా ఈ 48వ అధ్యాయంలో సద్గురుదేవుల యొక్క కృపా కటాక్షముల చేత మనందరం కూడా తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలను మనం తెలుసుకుంటున్నాం. అలా శ్రీగురుడు ప్రతినిత్యము కూడా గానగాపూర్లో నేడు మనం చూస్తూ ఉండేటువంటి ఆ మఠం నుంచి సంగమానికి ప్రతినిత్యము కూడా వెళ్ళి వస్తూ ఉండేటువంటి వారు గానగాపూర్లో ఉండేటువంటి శ్రీగురు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు. అలా శ్రీగురుడు మఠం నుంచి ఆ సంగమానికి వెళ్ళి వస్తుండేటువంటిప్పుడు ఆ గానగాపూర్లో ఉండేటువంటి పర్వతుడు అనేటువంటి ఒక గృహస్థుడు ప్రతిరోజు కూడా స్వామివారికి దూరం నుంచే భక్తి శ్రద్ధలతో నమస్కరించుకునేటువంటి వాడు. ఒకరోజు స్వామివారికి అతని మీద కృపా కటాక్షం కలిగింది. అప్పుడు శ్రీగురుడు ఆ పర్వతుడు అనేటువంటి గృహస్థుడిని దగ్గరికి పిలిపించి, నిత్యము కూడా నాకెందుకు నమస్కరిస్తున్నావయ్యా అని అతన్ని ప్రశ్నించారు. అలా అడగడంతో అతను చెప్తున్నాడు స్వామివారితో, అయ్యా గురుదేవా, మీరు ఒక్కసారి నా పొలంలో మీ పాదమును కనుక పెడితే నా పంట బాగా వస్తుంది అని నా యొక్క ఆశ. తమ అనుగ్రహం కోసం నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రోజు కూడా మీకు దూరం నుండి నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఎంతో వినయంతో భక్తితో శ్రద్ధతో శరణాగతి కోరుతూ నమస్కారం చేశాడు. అప్పుడు శ్రీగురుడికి అతని మీద దయ కలిగి ఒక మాట చెప్పారు, నాయనా పర్వత, నేను సంగమానికి వెళుతున్నాను కదా, అక్కడ అనుష్ఠానం చేసుకుని తిరిగి మఠమును చేరేటువంటి వచ్చేటప్పుడ నువ్వు ఈ పంటనంతా కోసే అని అతనికి ఆజ్ఞాపించారు, ఆదేశించారు, అనుగ్రహించారు. ఇంకా పంటకు కూడా రానటువంటి ఆ కొంగుల్ని కోసేయమని చెప్పి ఆజ్ఞాపించారు. అది త్రిమూర్తి స్వరూపుడైనటువంటి సాక్షాత్ దత్తాత్రేయ పరబ్రహ్మ స్వరూపానికి వారికే తెలిసి ఎందుకు కొయ్యమన్నారు. మరి మాట్లాడకుండా ఆ పర్వతుడనేటువంటి ఆ రైతు, ఆ గృహస్థుడు శ్రీగురుడిపై ఉండేటువంటి భక్తితో విశ్వాసంతో అతడు వెంటనే ఆ పొలం యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీకు అడిగినంతటువంటి గుప్త
గుత్తకి నేను ఏదైతే మీకు ధనం ప్రతి సంవత్సరం కూడా మీ పంట కోసం ఇవ్వాలో మీ పొలం నేను కౌలుకు తీసుకున్నాను కనుక ఆ ధనాన్ని మీకు ఇస్తాను, ఏమాత్రం దిగులు చెందవద్దని చెప్పి ఒక పత్రాన్ని వారి దగ్గర రాయించుకున్నాడు. పంట కోసుకోవడానికి అనుమతిని పొందాడు. అంతేకాకుండా కూలీలు పిలిచి ఆ పైరు కోయించడం మొదలుపెట్టేశాడు. ఈ సంగతి ఆ ఇంటిలో ఉండేటువంటి అతని యొక్క భార్య పిల్లలకి తెలిసింది. వారు వచ్చారు, ఈ పంట ఇంకా ఇప్పుడే పైరు ఇంకా కాలేదు, దీన్ని కోయడం ఏమిటని చెప్పి వారించి ఎంత చెప్పినా కూడా అతను వెనుకపోయేసరికి వారు ఎంతో దిగులు చెందారు. ఇంతలోకి ఆ రైతు, ఆ పర్వతుడు కూలీలు పిలిచి పంటను కోయించడం మొదలుపెట్టగానే భార్య పిల్లలు రావడం, వారు వారించినా వినకపోవడం. అలాగే వారు అడిగారు, ఇప్పుడే కంకులు వేస్తుంది కదా, ఇంకా పక్వానికి రాలేదు, ఈ మొక్కలని పచ్చిగా ఉండేటువంటి కంకులనంతా కోయించకూడదు అని ఎంత అడ్డుపడినా ఫలితం లేకపోలేదు. వారెవ్వరి మాటలు కూడా అతను లెక్క చేయలేదు. లెక్క చేయకుండా శ్రీగురుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా గురుదేవుల మీద ఉండేటువంటి భక్తి శ్రద్ధలతోటి పొలమంతా కూడా కోయించి ఒక కుప్పలుగా పెట్టాడు అక్కడ. అప్పుడు శ్రీగురుడు వారి కనిష్టానమును పూర్తి చేసుకుని మధ్యాహ్నం సమయానికి తిరిగి వచ్చి అలా కోసి ఉన్నటువంటి పొలం చూసి, నీ శ్రద్ధాభక్తులకు తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. శ్రీవర్చస్వారోగ్యమావిధాత్ పవమానం మహీయతే ధనం ధాన్యం వసుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సంతతశీరస్తు సమస్త సన్మంగళాని భవతు. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవతు. శ్రీర్మే భజతు ప్రీత్యా వై అలక్ష్మీర్మే నశ్యతు. ఇష్టం దత్వా అరిష్టం భంజయ స్వాహ. ప్రతికూలం మే నశ్యతు అనుకూలం మే అస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నీ గురుభక్తికి నేను ఆశీర్వదిస్తున్నాను. నీ మనోవాంఛ బల సిద్ధిరస్తు, అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని చెప్పి స్వామివారి ఏ సంకల్పంతో వారి మీద ఉండేటువంటి అత్యంత విశ్వాసంతో ఆ రైతు అని పర్వతుడనేటువంటి రైతు, ఆ గ్రామస్తుడు ఆ పంటను ఏ విధంగా కోయించాడో నీ మనోభీష్టం ప్రకారంగా అదే జరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి నీ శ్రద్ధాభక్త తగినటువంటి ఫలితం వస్తుంది ఆశీర్వదించి తిరిగి స్వామివారు మధ్యాహ్నంలో ఆ మఠం దగ్గరికి వెళ్ళిపోయారు. వెంటనే బాగా వర్షాలు కురిసి ఆ కోసివేసినటువంటి మొక్కలు మళ్ళీ ఏపుగా పెరిగాయి. ప్రతి ఏటి కంటే కూడా 10 రెట్లు కంకులు వేసి పుష్కలంగా ధాన్యం అతని యొక్క చేనులో పండింది. అప్పుడు పర్వతుడు అతని యొక్క భార్యతో పాటు గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు. స్వామివారి యొక్క మహిమ చూడండి, ముందు చూపు. వారి శిష్యుల్ని అనుగ్రహించడం అంటే రాబోయేటువంటి విపత్కర పరిణామాలు దృష్టిలో ఉంచుకుని ఆ ప్రకృతి వైపరీత్యాన్ని గ్రహించి ఈ పంట ఎలాగూ దక్కదు అని అతని పిలిచి ఆశీర్వదించి పంటను కోయించి ఆ ఉన్నటువంటి దాంతో 10 రెట్లైనటువంటి ఫలితాన్ని ఆ భక్తికి, శ్రద్ధకి, విశ్వాసమునకు పరింతలైనటువంటి ఆ ఉన్న కంకుల ద్వారా ఫలితాన్ని ఇచ్చి అతన్ని ఆశీర్వదించారు అని ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం. అప్పుడు అతని యొక్క భార్యతో పాటు గ్రామస్తులందరూ కూడా ఖిన్నులై ఆశ్చర్యపోయారు. అప్పుడు అందరూ కూడా శ్రీ గురుదేవుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దర్శనానికి వచ్చి ఆయనను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించారు. తమకు కావలసినటువంటి ధాన్యం తీసుకుని మిగిలినది అంతా కూడా బీదసాదాలకు పనిచేశారు. యజమానికి ఇవ్వవలసినటువంటి బాడుగ పత్రం ప్రకారంగా అతని వాటా అతనికి ఇచ్చేశారు. బీదవారికి అందరికీ దానం చేయగా
మిగిలినటువంటి ధాన్యాన్ని ఆ రైతు తీసుకుని ఎంతో ఆనందంతో సుఖజీవనాన్ని సాగించాడు అని ఈ అధ్యాయంలో తెలియజేయడమే కాకుండా, ఎవరికైతే గురు మాట యందు, గురు వాక్కు యందు భక్తి విశ్వాసములకు ఉంటాయో వారిని నిత్యము సదా అనుక్షణము కూడా గురుదేవులు వారిని వెన్నంటి తల్లిలాగా కాపాడతారు అని చెప్పడానికి వారు చెప్పినటువంటి స్మతృగామి అనేటువంటి ఒక పదంలో మనకు అర్థమవుతుంది. స్మతృగామి అంటే స్మరణ చేత వచ్చేటువంటి వారు. ఆ స్మరణ చేత రావడం కాదు, వచ్చి తల్లిలాగా చేయి పట్టుకుని మనకి ఏది కావాలో అది చేయి మనకి ఆయన యొక్క మన మనోభీష్టం నెరవేర్చి మనకు అన్ని కోరికలు కూడా నెరవేర్చేటువంటి ఆ మాతృతత్వాన్ని, అవసరమైతే పితృతత్వాన్ని మనని శిక్షించి కూడా మన గురుదేవులు అనుగ్రహిస్తారని మనకి వారికి స్మతృగామి పదంలో అర్థమవుతుంది. అందువలన మనం అందరము కూడా కడు నిష్ఠతో, నమ్మకంతో, శ్రద్ధతో గురువాక్యమును పరిపాలించాలి, గురువాక్యమును ఆచరించాలి. రాములు వారు ఎలా అయితే పితృవాక్య పరిపాలన చేశాడో అలాగే మనందరం కూడా గురువు యొక్క ఆజ్ఞను ధిక్కరించకూడదు. గురువు ఏం చెబితే అది వేద సమానంగా మనం కనుక ఎప్పుడైతే మనం వారు ఆజ్ఞాపించినటువంటిది లేదా ఆజ్ఞాపించినటువంటి సంకేతములైనా మన గురువు కనుక మనం కలగజేసినట్లయితే, ఆ విధంగా మనం కనుక నడుచుకుని ఆచరించినట్లయితే గురు స్వరూపంలో వారు వెన్నంటే మనని కాపాడుతారు. దానికి అనేకమైనటువంటి ఆ నిదర్శనములు మనం చూస్తూ ఉంటాం నిత్య జీవితంలో. అందుకు తార్కాణంగా ఈ అధ్యాయం ఉన్నటువంటి కథ ప్రత్యక్షంగా మనం శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు భౌతికంగా ఆ మఠంలో జరిగినటువంటి ఒక చిన్న మచ్చు తునక, ఇలాంటివి ఎన్నో 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 గురుచరిత్రలు పారాయణం చేసినటువంటి వారు, ఇప్పటికీ కూడా గానగాపూర్ వెళ్ళినటువంటి వారు వారి యొక్క అదృశ్య దృశ్యాలని మనం ఇప్పటికి కూడా అనుభూతి చెందుతూ ఉంటాం. వారు ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులను అందరినీ కూడా ఏ విధముగా కాపాడుతారు అనేటువంటిది వారి వారి జీవితములలో వారు ఇప్పటికీ కూడా అనుభూతిని చెందుతూ ఉంటారని తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.